ప్రజలను మోసం చేసి డబ్బులు దండుకునేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలు తొక్కుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేస్తున్నామంటూ ఫోన్లకు మెసేజ్లు పెడుతున్నారు. లింక్పై క్లిక్ చేస్తే చాలు సభ్యులుగా ఉండొచ్చంటూ పోలీసు సిబ్బందికి సందేశాలు పంపారు. నిజమేనని నమ్మిన ఇద్దరు కానిస్టేబుళ్లు ఆ లింక్పై క్లిక్ చేశారు. వెంటనే ఫోన్ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు నగదు దోచే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న సిబ్బంది సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీకే ఫైల్స్ ముసుగులో జరుగుతున్న సైబర్ దోపిడీపై విజయవాడ సైబర్ క్రైమ్ ఏసీపీ తేజేశ్వరరావుతో ముఖాముఖి. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు నూతన పందా ఎంచుకొని అమాయకుల నుంచి దోచుకుంటూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది అని పూర్తి వివరాలు తెలిపేందుకు మనతోటి సైబర్ క్రైమ్ ఏసీపీ తేజేశ్వరరావు గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఏపీకే ఫైల్స్ అంటే ఏంటి? అసలు ఈ ఫైల్స్ క్లిక్ చేస్తే ఏమవుతుంది? ఏదైనా కానీ ఒక గ్రూప్లో జాయిన్ కమ్మని చెప్పేసి ఇన్వైట్ చేస్తూ ఒక లింక్ మాదిరిగా పంపిస్తారు. ఒక ఏపీకే ఫైల్ అనేది ఒకటి వస్తుంది. దాన్ని వీళ్ళు తెలియక తెలిసిన గ్రూపే కదా అనే ఉద్దేశంతో వాళ్ళు క్లిక్ చేయడం జరుగుతుంది. క్లిక్ చేయడం జరగడంతో వీళ్ళ ఫోన్ వచ్చేసి కాంప్రమైజ్ అయిపోతుంది. వాళ్ళకి సంబంధించిన వివరాలు ఉంటాయో కాంటాక్ట్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ వాళ్ళ అవతల ఫ్రాడ్స్టర్స్ చేతిలోకి వెళ్ళిపోతుంది. చాలా వరకు చెప్తా ఉంటాం ఫోన్లలో ఏ పాస్వర్డ్స్ కానీ ఏవి కానీ సేవ్ చేసుకోవద్దండి అని చెప్పి. కొంతమంది గుర్తుపెట్టుకోలేక దాంట్లో సేవ్ చేసుకోవడం కానీ జరుగుతుంటుంది. అవన్నీ వాళ్ళు చూసుకోవడము, వాటి మీద వాళ్ళ అకౌంట్స్ మీద అటాక్ చేయటము, వాళ్ళ అకౌంట్స్లో నుంచి అమౌంట్ డ్రా చేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నిన్న ప్రభుత్వ అధికారుల గ్రూపు తయారు చేస్తున్నామని మీ పోలీసులకి కొంతమందికి పంపించడం జరిగింది. అయితే అందులో కొంతమంది క్లిక్ చేయటం, వెంటనే వాటిని స్టాప్ చేయటం, ఇవన్నీ జరిగిన తర్వాత అసలు మీరు ఏ విధమైనటువంటి సూచనలు ఇస్తున్న మీ సిబ్బందికి కానీ ప్రభుత్వ అధికారులకు ఏ విధమైన అలర్ట్ ఇచ్చారు? అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. సిబ్బందిని అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. ఒకరిద్దరు అకౌంట్స్ కూడా వాళ్ళు ఫ్రాడ్స్టర్స్ అటెంప్ట్ చేయడం ట్రై చేస్తే అవి కూడా మేము సమర్థవంతంగా ఆపగలిగినాం. వెంటనే ఆపేసి దాని తర్వాత అందరినీ అలర్ట్ చేయడం, అలర్ట్ మెసేజ్ పంపించడం జరిగింది. గతంలో నైజీరియా కేంద్రంగా ఈ సైబర్ నేరాలు జరుగుతూ ఉండేవి. అసలు ఇప్పుడు ఎక్కడ కేంద్రంగా జరుగుతూ ఉన్నాయి? అసలు ఏ విధంగా వాళ్ళు ఇక్కడ దోచిన నగదుని మళ్ళీ వెనక్కి తీసుకుంటూ ఉన్నారు? ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ట్రెండ్ వచ్చేసి మనకు కాంబోడియా నుంచి జరుగుతున్నట్లుగా, తర్వాత దుబాయ్ నుంచి జరుగుతున్నట్లుగా చాలా మనకు నిఘా వర్గాల నుంచి కూడా సమాచారం ఉంది. చైనీస్ వాళ్ళు ఎక్కువగా ఇండియాను, అమెరికాను టార్గెట్ చేస్తా ఈ యొక్క సైబర్ వార్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. నిరుద్యోగులందరినీ మేము కాల్ సెంటర్లో ఉద్యోగాలు అన్నట్లు వాళ్ళని పిలిపించుకోవడం, వాళ్ళ పాస్పోర్ట్లు తీసుకోవడం, వాళ్ళని హింసించడం, కాల్ సెంటర్లలో ఉద్యోగాల్లో కూర్చోబెట్టడం, ఏ స్టేట్ వాళ్ళని అటాక్ చేస్తే ఆ స్టేట్ భాషను వాళ్ళతో మాట్లాడించడం, ఆయా స్టేట్ వాళ్ళతో మాట్లాడించడం, ఇక్కడ నుండి అమౌంట్స్ అన్నీ తీసుకోవటం. దీనికి కొంతమంది ఈ యొక్క సిమ్ కార్డ్స్ సేల్ చేసే రిప్రజెంటేటివ్స్ కూడా కొంతమంది సహకారం అందిస్తూ ఉన్నారు. మహారాష్ట్ర, తర్వాత వచ్చేసి రాజస్థాన్, దాని తర్వాత నోయిడా, ఇలాంటి తర్వాత వచ్చేసి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా కొన్ని చోట్ల నుంచి కూడా అటెంప్ట్ చేయడం అంటూ జరుగుతూ ఉంది. సైబర్ నేరాలకు గురై నష్టపోయిన వాళ్ళు అసలు ఏం చేయాలి? ఎవరికి ఫిర్యాదు చేస్తే వెంటనే వాటి రికవరీ జరిగే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఎవరైనా కానీ మేము సైబర్ నేరంలో మోసపోయినాము అని చెప్పి తెలుసుకున్న వెంటనే వాళ్ళు ఇమీడియట్గా 1930 కాల్ చేస్తే వాళ్ళు అడిగిన సమాచారాన్ని అంతా వీళ్ళు అందజేయగలిగితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్గా ఏ ట్రాన్సాక్షన్ ఐడి బేస్ చేసుకొని ఈ యొక్క అఫెన్సెస్ జరిగినాయో ఆ ట్రాన్సాక్షన్ ఐడీస్ ఏ బ్యాంకులకు వెళ్ళాయి, అన్ని బ్యాంకుల నుంచి కూడా వీళ్ళు సమాచారం మొత్తం అన్నీ తీసుకొనేసి ఆయా బ్యాంకులు ఫస్ట్ లేయర్ కావచ్చు, సెకండ్ లేయర్ కావచ్చు, థర్డ్ లేయర్ కావచ్చు, ఫోర్త్ లేయర్ కావచ్చు, ఇట్లా లేయర్ వైజ్గా ఎంతవరకు ఈ అమౌంట్ వెళ్ళిందో అన్ని లేయర్స్లో ఉండే అకౌంట్లన్నీ కూడా లీన్లో పెట్టడం కానీ లేకుంటే ఫ్రీజ్ చేయడం కానీ జరుగుతుంది. తద్వారా వీళ్ళు మళ్ళీ రికవరీ పొందే అవకాశం ఉంటుంది. ఫ్రీజ్ వెంటనే జరుగుతుంది, కానీ ఆ ఫ్రీజ్ అయిన నగదు రికవరీ పొందడానికి చాలా సమయం జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు. అంటే ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? అసలు ఏంటి? సైబర్ నేరగాడు ఒకరినే అటాక్ చేయడం అంటూ జరగదు కాబట్టి, చాలామందిని అటాక్ చేయడం అంటూ జరుగుతుంది కాబట్టి ఆ అకౌంట్ మీద చాలా స్టేట్లలో కూడా లీన్ పెట్టడం కానీ లేదు అంటే హోల్డ్ పెట్టడం కానీ జరిగి ఉంటుంది. అందువల్ల ఏమవుతుందంటే ఒకే అకౌంట్ మీద
దాదాపు అనేకమైన కోర్టు ఆర్డర్లు రావడం కానీ, అనేకమైన ఏజెన్సీస్ నుంచి ఫ్రీజ్ ఆర్డర్స్ రావడం వల్ల కానీ అవన్నీ రిలీజ్ చేయించడానికి కొంత టైం తీసుకుంటున్నారు బ్యాంకుల వాళ్ళు కూడా ఫాస్ట్గా దీన్ని రెస్పాండ్ అయ్యి కోర్టు నుంచి ఆర్డర్ రాగానే ఇమీడియట్గా దాన్ని ఏమన్నా అదర్ ఏమీ లేవు అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో ఇస్తున్నారు కాబట్టి ఎవరిది ఫస్ట్ వెళ్తే వాళ్ళది రిలీజ్ చేస్తే తొందరగా అమౌంట్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది సైబర్ క్రైమ్ ఏసీపీ తేజేశ్వరరావు గారు చెప్తుంది. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.